హలో అండి, నమస్కారం. నా పేరు వచ్చేసి జయలక్ష్మి అండి. ముందుగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. రైతులు పడే కష్టం విలువ తెలిసిన వాడు ఎవ్వడు కూడా ఒక బియ్యం మెతుకు కూడా కింద అనేది పడేయడు. అలాగే రైతులను తక్కువ చేసి మాట్లాడు. రైతు బిడ్డగా ఒక మాట అంటున్నానండి. ఈ కాలంలో బిర్యానీలు అవి వచ్చాయి కానివ్వండి, పచ్చడి మెతుకులు తిని పెరిగిన వాళ్ళకు తెలుస్తుందండి పచ్చడి విలువ. ఈ కాలంలో పుట్టి పెరిగిన పిల్లలకైతే తెలియకపోవచ్చు దీని రుచి, కానీ ఒక రైతు బిడ్డ కడుపున పుట్టిన ప్రతి ఒక్కరికి అయితే దీని రుచి విలువ తెలుస్తుంది. మా నాన్నగారు కూడా ఒక రైతే. ఆ రైతు కడుపున పుట్టిన బిడ్డను నేను. మా నాన్నగారికి తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా నాన్న అత్యంతగా ఇష్టమైనది వంటకం ఏదంటే ఈ పచ్చడే. మా నాన్నగారు లాగే నాకు కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఈ పచ్చడిని కనీసం వారానికి 4 సార్లైనా చేసి కడుపు నిండా అనేది తింటామండి మేము. మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టమో లైక్ చేయండి. అలాగే నిజంగా అండి, అస్సలు ఈ వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఇప్పుడు తింటున్న బిర్యానీలు అవి ఇవి కూడా ఏ పాటికి సరిపోవండి. కడుపు నిండా అయితే అన్నం తినొచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.